శుక్రవారం కొండపైన కొన్ని ప్లేసెస్ చూడటానికి స్టార్ట్ అయ్యామండి. ఈ వీడియోలో మీకు 3 ప్లేసెస్ చూపిస్తాను. ముందుగా వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళాము. ఇక్కడ కూడా చూసారా ఎంత రష్గా ఉందో. రుద్రాక్షలు అమ్ముతున్నారండి. అలాగే బొమ్మలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇంకా మేము కూడా లైన్లో అయితే నించున్నామండి. ప్రతి గుడి దగ్గర కూడా క్యూ లైన్ అయితే తప్పనిసరిగా ఉంటుంది కదా. సో గుడిలో స్వామి దర్శనం చేసుకుని బయటకు రాగానే ఇలా హాతీరామ బాబా జీవ సమాధి అని ఉంది. ఇంకొంచెం ముందుకు వస్తే ఇలా ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. పక్కనే పనస చెట్టు కాయలు చూసారు ఎలా ఉన్నాయో. ఇంకా అక్కడి నుండి వచ్చేసాము. బయట ఇలా స్వామివారి విగ్రహాలు అలాగే గాంధీ తాతలాగా వేషం వేసుకుని ఉన్నారండి. ఇంకా అక్కడి నుండి మేము ఇప్పుడు ఆకాశగంగా అయితే వెళ్తున్నామండి. చూసారా అక్కడికి వెళ్ళటానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో, ఎన్ని కార్స్ ఉన్నాయో. ఇంకా ఫైనల్గా వచ్చేసామండి. కిందకైతే వెళ్తున్నాము మెట్లు దిగి. అంతకు ముందు వాటర్ దగ్గరికి వెళ్ళే ప్లేస్ అయితే క్లోజ్ చేసేసారండి. పక్కనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ నుండి చేతిలో వాటర్ పట్టుకుని, ఇక్కడ చూస్తున్నారు కదా క్రౌడ్ ఉన్నారు, అక్కడ నుండి అయితే వాటర్ పట్టుకుని తల మీద చల్లుకునే లాగానే ఉంది. మనం వెళ్ళి వాటర్లో దిగి ఇదంతా లేదనమాట. ఈ ఉడతలు చూడండి, నేను ఎక్కడ చూసినా కొబ్బరి చిప్పలు తింటూనే ఉన్నాయి. ఇంకా అక్కడ కూడా మేము చూడటం అయితే అయిపోయిందండి. ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. పాపనాశనం వెళ్తున్నామండి. మేము ఈ ఒక్క రోజులోని కొండపైన తిరుపతి దగ్గర నియర్ బై ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా కారు డ్రైవర్ చూపించేశారు. ఈ వీడియోలో మాత్రం మీకు 3 ప్లేసెస్ మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు జపాలి కొంచెం లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. చాలా బాగుంటుంది. ఎంత కట్ చేసినా సరే మీకు చాలా మిస్ అవుతారని నేను కొంతవరకు అయితే ఉంచేశాను. ఇక్కడైతే మేము కొంచెం తల వరకు మాత్రమే తడుపుకున్నాము. చూసారా ఎంతమంది ఉన్నారో. పక్కన గంగాదేవి అమ్మవారు కూడా ఉన్నారు. ఆ అమ్మవారిని కూడా బయట నుండి కనిపిస్తుంటే దండం పెట్టుకుని వచ్చేసామండి. ఇంక ఇక్కడ మా బాబు స్నానం చేస్తానంటే మా హస్బెండ్ బట్టలు తీసి అక్కడికి వెళ్ళు అంటే అక్కడ ఆల్రెడీ స్నానం చేస్తున్న వాళ్ళు తీసుకుని బాబుని స్నానం చేయించి పంపించారండి. నెక్స్ట్ వీడియోలో జపాలి వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.